హాయ్ ఫ్రెండ్స్, ఇది ఇన్ఫినిక్స్ హాట్ 20 5G మొబైల్. ఇది వచ్చేసి ఛార్జింగ్ పెట్టినప్పుడు మొబైల్ సడన్గా డెడ్ అయింది. ఛార్జింగ్ ఎక్కడం లేదని చెప్పేసి కస్టమర్ మన షాప్కు దీన్ని తీసుకొచ్చాడు. చూడండి, 6-in-1 కనెక్ట్ చేసినప్పుడు 0.1, 0.2, 0.5 ఫ్లక్టువేట్ అవుతుంది. ఛార్జింగ్ ఇండికేటర్ అయితే చూపిస్తుంది. మొబైల్ కూడా వైబ్రేషన్ అవుతుంది, కానీ మొబైల్ అనేది పూర్తిగా టర్న్ ఆన్ కాలేదు. చూడు, డీసీ కనెక్ట్ చేసినప్పుడు ఫుల్ షాట్ చూపించింది. చూడండి, మొబైల్ అయితే ఫుల్ షాట్ ఉంది. దీన్ని ఇప్పుడు మనం జాగ్రత్తగా ఎక్కడ షాట్ ఉంది, ఏ సెక్షన్లో షాట్ ఉంది అనేది మనం అబ్జర్వేషన్ చేసి రిపేర్ చేయాలి. చూడండి, బోర్డు కూడా ఫుల్ కండిషన్లో, ఎలాంటి డ్యామేజ్ లేకుండా, వాటర్ డ్యామేజ్ కానీ ఏమీ లేకోకుండా ఫ్రెష్గా ఉంది. ఇది ఛార్జింగ్ సెక్షను. ఫస్ట్ మనం ఇక్కడ సెల్ రిమూవ్ చేసేసి స్టెప్ బై స్టెప్ ఎక్కడ ప్రాబ్లం ఉంది అనేది అబ్జర్వేషన్ చేసుకుంటూ రిపేర్ చేయడం జరుగుతుంది. మనకి ఎక్కడైతే ప్రాబ్లం ఉంటుందో అక్కడే రిపేర్ చేసినట్లయితే మిగతా సెక్షన్లన్నీ కూడా డిస్టర్బ్ కాకుండా ఉంటాయి. అందువల్ల మన షాప్లో ఎక్కడ ప్రాబ్లం ఉందో అక్కడే, ఆ సెక్షన్లోనే, ఛార్జింగ్ సెక్షన్లో ప్రాబ్లం ఉంటే ఛార్జింగ్ సెక్షను, నెట్వర్క్ సెక్షన్లో ప్రాబ్లం ఉంటే నెట్వర్క్ సెక్షను, అలా జాగ్రత్తగా ఫస్ట్ నీట్గా నిదానంగా అబ్జర్వేషన్ చేసి తర్వాత వర్క్ చేయడం జరుగుతుంది. దానివల్ల ప్రొఫెషనల్గా వర్క్ అనేది ఉంటుంది. ఎలాంటి డిస్టర్బ్ కాకోకుండా నీట్గా వర్క్ చేయడం జరుగుతుంది. ముందుగా ఈ కాయిల్ రిమూవ్ చేసేసి మనకు షార్ట్ ఎక్కడుందో ఫైండ్ అవుట్ చేసుకుందాం. కాయిల్ రిమూవ్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాను. రీఫ్లో చేసుకుంటూ నిదానంగా కాయిల్ అనేది రిమూవ్ చేసుకోవాలి. ఐసీ సైడ్ షార్ట్ ఉందా, అదర్ సెక్షన్ షార్ట్ ఉందా, రోజిన్ మెథడ్ ద్వారా మనం చెకింగ్ చేసుకుంటే మనకు ప్రాబ్లం అనేది ఈజీగా కనబడుతుంది. థర్మల్ కెమెరా ఉపయోగించి కూడా మనం చేసుకోవచ్చు, కానీ నేను రోజిన్ మెథడ్ ద్వారా చేసే ప్రయత్నం చేశాను. ఓకేనా ఫ్రెండ్స్, కాయిల్ అయితే రిమూవ్ చేస్తున్నాను. ఓకే, కాయిల్ అయితే రిమూవ్ చేశాను. ఇప్పుడు ఎటువైపు షార్ట్ ఉందో చెక్ చేసుకోవాలి. చూడండి, చూపిస్తున్నాను. ఐసీ వైపు షార్ట్ ఉందా, అదర్ సెక్షన్ వైపు షార్ట్ ఉందా. చూడండి, ఈ సెక్షన్ షార్ట్ ఉంది, ఐసీ వైపు షార్ట్ లేదు. ఈ సెక్షన్ వైపు షార్ట్ ఉంది. ఇది చాలా సెక్షన్లకు, నెట్వర్క్కు, ఛార్జింగ్ సెక్షన్, మొత్తం అన్ని సెక్షన్లకు ఇది వెళ్తుంది. కాబట్టి ఎక్కడ షార్ట్ ఉందో మనం అన్ని సిల్లు తీసి బోర్డు అంతా గందరగోళం చేసి అలా చేయకుండా షార్ట్ కిల్లర్ ఉపయోగిస్తున్నాను. చూడండి, ఈ కెపాసిటర్ అనేది మనకు బ్లాస్ట్ కావడం జరిగింది. ఈ కెపాసిటర్ షార్ట్ కావడం వల్ల మొబైల్ అనేది షార్ట్ అయింది. ఇప్పుడు మనకు ఈజీగా ఎక్కడ ప్రాబ్లం ఉన్నది కనబడిపోయింది. చూడండి, చూపిస్తున్నాను. షార్ట్ అయితే పూర్తిగా పోవడం జరిగింది. ఫ్రెండ్స్, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న మొబైల్స్ మీ దగ్గర ఏమైనా ఉంటే కన్నా ఒకసారి మన షాప్ని విజిట్ చేయండి. మేము జాగ్రత్తగా రిపేర్ చేసి మీకు అప్పగడం జరుగుతుంది. సర్వీస్ సెంటర్కి వెళ్ళినట్టయితే వాళ్ళు బోర్డు రీప్లేస్మెంట్ చేయాలని చెబుతారు, చాలా కాస్ట్ అవుతుంది. మనమైతే రీజనబుల్ ప్రైస్లో రిపేర్ చేసి కస్టమర్కి ఇవ్వడం జరుగుతుంది. తిరిగి ఆ కాయిల్ను మళ్ళీ వేస్తున్నాను. ఏ వర్క్ అయినా సరే మన అబ్జర్వేషన్ చాలా ఇంపార్టెంట్. అబ్జర్వేషన్ చేసుకుంటూ ఎక్కడ ప్రాబ్లం వచ్చింది, ఎందుకు ప్రాబ్లం వచ్చింది, ఇవన్నీ నీట్గా కాసేపు మొబైల్ చేతికి ఇస్తేనే
కస్టమర్‌ను నిదానంగా అడిగి ఎలా ప్రాబ్లమ్ వచ్చింది? ఏమైంది? వాటర్‌లో ఏమైనా పడిందా? కింద ఏమైనా పడిందా? అని చెప్పేసి కస్టమర్‌తో నీట్‌గా మాట్లాడి తర్వాత మనం వర్క్ అనేది స్టార్ట్ చేయాలి. 90% కాకపోయినా ఒక 50% అయినా గానీ కస్టమర్ మాటలను బట్టి మనకు ప్రాబ్లమ్ ఏ సెక్షన్‌లో ఉందనేది అర్థమవుతుంది. దాన్ని బట్టి మనం రిపేర్ చేయడం ఈజీ అవుతుంది. చూడండి, ఒకసారి బోర్డ్‌కి ఫిట్ చేసి మొబైల్ అనేది ఆన్ అవుతుందో లేదో అనేది చూపిస్తాను. చూడండి. ఛార్జింగ్ కేబుల్ ఇన్సర్ట్ చేస్తున్నాను. ఓకే. చూడండి, మొబైల్ అనేది ఆన్ కావడం జరిగింది. ఛార్జింగ్ సింబల్ చూపిస్తుంది. ఒకసారి మొబైల్ పూర్తిగా టర్న్ ఆన్ చేసి చూపిస్తాను చూడండి. చూడండి, వర్క్ అనేది నేను ఏసీలు తీసుకుంటూ పోలేదు. ఇది చాలా సెక్షన్‌లోకి వెళ్తది ఈ లైను. నేను ఛార్జింగ్ సెక్షన్‌లోనే ఎందుకు చేశానంటే, ఫస్టు మనకు ఫుల్ షాట్ చూపించింది కాబట్టి, ఇక్కడే ప్రాబ్లమ్ ఉంటుందని నా అబ్జర్వేషన్‌లో నాకనిపించింది. దాన్ని బట్టి నేను ఆ సీల్ ఒక్కటే తీసి ఈజీగా ప్రాబ్లమ్ ఎక్కడుందో కనిపెట్టేసి మొబైల్‌ను టర్న్ ఆన్ చేయడం జరిగింది. ఇలా ఉంటుంది వర్కు. గందరగోళంగా అది చాలా సెక్షన్‌లకి ఆ లైన్ వెళ్ళింది గదా అని చెప్పేసి అన్ని సీల్లు తీసి మొబైల్‌నంతా గలీజ్ చేయకోకుండా నీట్‌గా, ప్రొఫెషనల్‌గా వర్క్ చేయడం అంటూ జరిగింది. చూడండి, సెకండ్‌లో కూడా వచ్చేసింది. మొబైల్ అనేది పూర్తిగా టర్న్ ఆన్ అవుతుంది. ఓకేనా? ప్యాటర్న్ లాక్ అనేది మనకు తెలీదు కాబట్టి మనం ఎమర్జెన్సీలో టచ్ కూడా వర్క్ అవుతుంది. మిగతావన్నీ మనకు పర్ఫెక్ట్‌గా మొబైల్ రిపేర్ కావడం జరిగింది. థాంక్ యూ.